ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టు సుందరరామిరెడ్డి గారు ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి రూ. 3,000 ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల మాత్రమే కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను వెంటనే పూర్తి చేసుకోగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టు సుందరరామిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సుందరరామిరెడ్డి గారు, గత 4-5 రోజులుగా చూస్తున్నాం, హిండెన్బర్గ్ ఇచ్చిన రిపోర్టుతో దలాల్ స్ట్రీట్ దద్దరిల్లిపోయింది. లక్షల కోట్ల అదానీ వ్యాపార సామ్రాజ్యం ఉలిక్కి పడింది. స్టాక్ మార్కెట్లో గత 4 రోజులుగా బ్లడ్ బాత్ కంటిన్యూ అవుతుంది. ఏంటి అసలు ఈ అల్లకల్లోలం అంతా ఏంటంటారు అసలు? సో ఒకటి, మామూలుగా అయితే బడ్జెట్కి ముందు ర్యాలీ ఉంటుందండి ప్రతిసారి కూడా, అప్ టు 5% దాకా అలా జరుగుతూ ఉంటుంది. ఈసారి అది జరగలేదు. రెండోది, అదాని వాళ్ళు వాళ్ళ ఫాలోని పబ్లిక్ ఇష్యూ జనరేట్ చేస్తూ వాళ్ళంతటా వాళ్ళే లైవ్ మార్కెట్తో పోల్చుకుంటే ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్లు ఆఫర్ చేశారు. అంటే వాళ్ళ స్టాక్స్ వాళ్ళే వాల్యూషన్ రెడ్యూస్ చేసుకున్నారు. ఎందుకంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫాలోని పబ్లిక్ ఇష్యూ ఇది. ఆల్మోస్ట్ 20,000 crores ఇది. ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా ఫాలోని పబ్లిక్ ఇష్యూలు ఇంత పెద్ద రాలేదు. ఇండియాలో ఫస్ట్ది యాక్చువల్గా ఈ రెండోది. అండ్ మూడోది, మార్కెట్ నాకు గత 4 నెలల నుంచి సైడ్వేలో ఉందండి. సో రేంజ్ బౌండ్లోనే ఉంది. ఇంకా చెప్పాలంటే 5 వారాల నుంచి మాస్టర్ క్యాండ్లో బ్రేక్అవుట్కి పైకి కిందకు అన్నట్టు ఉంది. సో టెక్నికల్గా క్రూషియల్ పాయింట్లో ఉంది. అండ్ అదాని వాళ్ళ పెద్ద ఐపీఓ ఒకటి బడ్జెట్కి ముందే వస్తుంది. మూడోది బడ్జెట్ ఉంది. ఈ 3 ఫ్యాక్టర్స్ ఇదవుతున్న టైంలో ఒక్కసారిగా ఈ రిపోర్ట్ జనరేట్ అవటం వల్ల ఒక్కసారి మార్కెట్లో అల్లకొల్లం బీనైంది. ఎందుకంటే ఆ వచ్చిన రిపోర్ట్ చిన్న చిన్న కంపెనీస్కి అయితే పర్వాలేదు, కానీ రిలయన్స్ కన్నా పెద్దది, హెచ్డిఎఫ్సి గ్రూప్ కన్నా పెద్దది. అండ్ ఆల్మోస్ట్ టాటా వాళ్ళకి దగ్గరగా ఉన్న కంపెనీ అది. ఆల్మోస్ట్ 20 lakhs crores ఉన్న కంపెనీ అది. అలాంటి పెద్ద గ్రూప్ మీద అలిగేషన్స్ అనేది దానివల్ల ఒక్కసారిగా మార్కెట్లో ఇదవుతుందండి. యాక్చువల్లీ చెప్పాలంటే ఓవరాల్గా అదాని గ్రూప్ మొత్తం మీద కూడా రిటైల్ పార్టిసిపేషన్ 2.5 lakh రిటైలర్స్ ఉన్నారండి. 2.5 lakh. దీంతో పోల్చుకుంటే ఎస్ బ్యాంక్లో 45 lakhs అండి రిటైల్ పార్టిసిపేషన్. అండ్ ఐడియా సెల్యులర్లో కూడా ఆల్మోస్ట్ 40 lakhs రిటైల్ పార్టిసిపేషన్ ఉంటారు. వాటన్నిటితో పోల్చుకుంటే దీంట్లో చాలా తక్కువ. ఈవెన్ ఫ్రీ ఫ్లోటింగ్ నిఫ్టీతో కంపేర్ చేసుకుని జస్ట్ 2% ఉంటుంది, అందుకంటే ఎక్కువ ఉంటుంది అదాని ఎఫెక్ట్. కానీ దీనివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ తోటి దీంట్లో ఇన్వెస్ట్ చేసిన బ్యాంకర్స్ కానీ, ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ ఓవరాల్గా సెంటిమెంట్ దెబ్బతినిందండి మార్కెట్లో. దాంతో ఒక్కసారిగా ఈ 2 daysలో పర్టికులర్గా ఆల్మోస్ట్ మార్కెట్ 11 lakh crores లాస్ అయింది. ఒక అదాని గ్రూపే 3 లక్షల కోట్లు లాస్ అయింది. ఒక అదాని 3 లక్షల కోట్లు వితిన్ 2 daysకే 20% అంతే. మొత్తం టోటల్ ఆ గ్రూప్ ఆల్మోస్ట్ 35% మార్కెట్ క్యాపిటలేషన్ లాస్ అయిందంటే ఊహించుకోవచ్చు మీరు. అంటే ఈక్విటీ వాలటిలిటీ అసెట్ క్లాస్ అని మనం చెప్తుంటే వాలటిలిటీ అంటే ఏంటి అన్నారు కదా, దిస్ ఈజ్ కాల్డ్ ఎ వాలటిలిటీ. నాకు తెలిసి ఇంకా ఇంతకు మించిన వాలటిలిటీని నాకు తెలిసి చూడలేమేమో. మనం చూస్తే ఏంటంటే ఒక కోవిడ్, ఒక .com బబుల్ అవి గుర్తొస్తాయి మనకు. ఆ రోజుల్లో ఉన్న ప్యానిక్ గుర్తొస్తాయి అనమాట. అంతగా లో అసలు ఎంత అంటే ఇది ఎఫెక్ట్కి ఇదే టైంలో కొంచెం బ్యాడ్ రిపోర్ట్లు వచ్చిన కంపెనీస్ కూడా డెక్షన్ 20% డౌన్ ఆ రోజు. అంటే పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని 10-15 ఏ స్టాక్ చూసినా సరే మినిమం 5% డౌన్ అయింది ఆ రోజు. పోర్ట్ఫోలియోస్ గల్లంత అయిపోయింది. అసలుకే 2022 అంతా ఫ్లాట్గా ఉంది. 2023 కొంచెం పాజిటివ్ నోట్తో ఓపెన్ అవుద్ది అనుకున్నారు, కానీ సినిమా చూపిస్తున్నారు. పర్టికులర్ ఎఫ్ఐఎస్ అయితే రోజుకి 6,000 crores లాస్ట్ 2 days. ఈ మంత్ మొత్తం మీద వాళ్ళు హైయెస్ట్ 29,000 crores అమ్మారు వాళ్ళు. అదే పని అమ్ముతున్నారు. సో 2023 వెరీ బ్యాడ్ స్టార్ట్ అండి. అండ్ 2022 కంటిన్యూ అవుతుంది ఇంకా. సో బేసికల్గా ఈ బడ్జెట్కి ముందు ప్లస్ అదాని మీద అలొకేషన్స్, ఈ ఎఫెక్ట్ మొత్తం మార్కెట్ మీద పడటం, వీటన్నిటితోటి మార్కెట్లో గందరగోళంతో దారుణంగా లాస్ అయిందనమాట. బట్ ఈ రోజుతోటి అయిపోయింది అదాని న్యూస్. రేపు నుంచి బడ్జెట్ ఉంది కాబట్టి అదాని ఈ రోజుతో గుడ్ బై చెప్తారు న్యూస్కి. రేపు నుంచి మళ్ళీ బడ్జెట్ డిస్కషన్ బిన్ అవుతుంది కాబట్టి అదాని స్టేబుల్ అయినట్టు. ఇప్పుడు కరెంట్ ప్రైస్ ఏదైతే ఉందో ప్రైస్ దగ్గర నెక్స్ట్ 2-3 months స్టెబిలిటీ తీసుకొని మళ్ళీ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అయితే అంటే ఈ విషయం పట్ల, ఈ రిపోర్ట్ పట్ల అదాని గ్రూప్ ఎలా రియాక్ట్ అవుతుందంటే, ఇది దేశ సమగ్రతను దెబ్బతీయడానికి, ఇండియన్ ఎకానమీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఆ ఎకానమీ మీద ఒక రిమార్క్ అనేది క్రియేట్ చేసేందుకు గాను హిండెన్బర్గ్ వాళ్ళు ఇలాంటి రిపోర్ట్ ఇచ్చారనేది అదాని గ్రూపు దానికి ఇచ్చిన స్పందన. హిండెన్బర్గ్ వైపు నుంచి ఏ విధంగా ఉందంటే, అదాని గ్రూప్ అంతా డొల్ల కంపెనీలు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు మొత్తం అక్కడ స్కామ్ జరుగుతుంది.
ఈ పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా డొల్ల కంపెనీలకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ చాలా లోపాలు ఉన్నాయి, దాని కారణంగా ఇలాంటి రిపోర్ట్ ఇచ్చేయమనేది. సో వీళ్ళ వైపు వాదన ఏంటి అసలు? ఈ వాదనను అసలు ఎట్లా అర్థం చేసుకోవాలంటారు ఒక సామాన్యుడు? రైట్, డెఫినెట్గా అండి. అదాని మీద అటాక్ ఇండియా మీద అటాక్ కాదండి, తప్పది. కంట్రీ పేట్రైజంని, కంట్రీ పేరును వాడుకొని ఎస్కేప్ అవ్వాలని ట్రై చేయడం తప్పది. అది ఇండియన్ కంపెనీ, అందులో డౌట్ లేదు. దాని అర్థం ఇండియా మీద అటాక్ కాదు, నీ కంపెనీ మీద అటాక్, ఇండియన్ మీద అటాక్ కాదు. అది ఆ ఒక కంపెనీ మీద అటాక్. రేపొద్దున ఇదే రిపోర్ట్ కనుక ఒక టాటాల మీద, ఒక బిల్లాల మీద జనరేట్ అయితే మార్కెట్ ఎంతగా ఉలిక్కి పడదండి. వాళ్ళు ఇమ్మీడియట్లీగా ఎనలిస్టులు కాన్ఫరెన్స్ కాల్ కండక్ట్ చేస్తారు, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తారు స్ట్రైట్ అవే. ఒక కార్పొరేట్ గవర్నెన్స్ బాగున్న కంపెనీలు చేయాల్సిన పద్ధతి అదండి. వాళ్ళు ఎనలిస్ట్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తారు ఇమీడియట్లీగా, క్వశ్చన్స్ షూట్ చేయండి, డిస్కషన్ పెడతారు, హెల్తీ డిస్కషన్ జరుగుతుంది, ప్రూఫ్ చూపిస్తారు. అంతే తప్ప వన్ వే రూట్లో నువ్వు చెప్పావని ఆయన అక్కడ నుంచి రిపోర్ట్ జనరేట్ చేయటాలు, వీళ్ళు ఇక్కడ నుంచి ఆన్సర్ చేయటాలు, వాళ్ళు ఒక 100 పేజీల క్వశ్చన్లు ఇరేటాలు, వీళ్ళు 400 పేజీల ఆన్సర్లు జనరేట్ చేయడం, ఇదైతే ఖచ్చితంగా మంచి పద్ధతి కాదు. ఈ ముసుగులో గుద్దులాట అనేది ఉండదు. టామ్ అండ్ జెర్రీ గేమ్ అనేది నడవదు, క్లియర్ కట్స్ ఉంటాయి. ఒకటి హిడెన్ వర్క్ వాళ్ళ పని, వాళ్ళేం చారిటీ వర్క్ ఏం కాదండి, ప్రపంచవ్యాప్తంగా వీకెస్ట్ గ్రూప్ ని పట్టుకొని షార్ట్ సెల్ చేసి డబ్బులు సంపాదించడం అనేది ఆ గ్రూప్ యాక్టివిటీ అంతే. వాళ్ళేమో రిటైల్ ఫేవరెట్ గా రావట్లే అక్కడ. ఇక్కడ వీళ్ళేమో మామూలుగా మన ఇండియాలో ఉన్న బిజినెసెస్ వీళ్ళు సంపాదించుకుంటున్నారు అంతే కదా. సో అందుకని రిలయన్స్ ఈ అదాని గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళ అలగేషన్ వాటికి ఆన్సర్ ఇవ్వడం అనేది బెస్ట్. వాళ్ళు అలకేట్ చేసిన అలకేషన్లో ఉన్న అన్ని అలగేషన్స్ కూడా 80% పబ్లిక్ డొమైన్లో ఉన్నాయనండి. యాక్చువల్ చెప్పాలంటే అదాని వాళ్ళు ఎక్స్పెన్స్ అన్ని, అదాని వాళ్ళకి అప్పులు ఎక్కువ అందరికీ తెలుసు ఆ విషయం. అదాని స్టాక్స్ వాల్యుయేషన్ ఎక్కువ మనకు తెలుసు అందరికీ. అదాని గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, అదానికి మనీ బయట నుంచి వస్తుంది అందరికీ అన్నీ తెలుసు. సో వాళ్ళ ఏదైతే పాయింట్లు రైట్ చేస్తారో ఆ పాయింట్లో ఒక అదాని కాదు, ఇండియన్ లీగల్ సిస్టమ్కి, ఇండియాలో ఉన్న సెబీకి, ఇండియాలో ఉన్న ఫినాన్స్ మినిస్ట్రీకి సంబంధించి, ఇంటర్నేషనల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బోర్డుకి అండ్ ఈడీకి అండ్ అదర్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ సంబంధించి క్వశ్చన్లు అడుగుతున్నారు వాళ్ళు. మీరు ప్రాపర్గా లేరు అని చెప్తున్నారు వాళ్ళు అంతే. అంటే వీళ్ళ వాదన ఏ విధంగా ఉందంటే, ఇది మోడీ పొలిటికల్ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి మీరు కుట్ర పన్నారు, లేదంటే భారతదేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేందుకు కుట్ర పన్నారు అంటే వీళ్ళ వైపు నుంచి ఏంటంటే, అంటే మా దేశ సమగ్రతను పాడు చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారే కానీ. రైట్, యా అంటుందంటే అది మన థింగ్స్ కనుక చూసినట్లయితే ఒకే నెలలో ఒకే వారంలో అటు బీబీసీ వాళ్ళు మోడీకి ఆపోజిట్గా డాక్యుమెంట్ రిలీజ్ చేయడం, ఇండియా వాళ్ళు దాన్ని బ్యాన్ చేయడం, దాని మీద పెద్ద ఇష్యూలు జరగడం ఒక థింగ్ జరుగుతుంటే, రెండోది అదాని వాళ్ళ ఫాలోన్ పబ్లిక్ ఇష్యూ వచ్చినప్పుడు ఇన్ టైం చూసి వాళ్ళు అతని నుంచి అటాక్ చూస్తే ఆ రెండు ఇన్సిడెంట్స్ లాగా అనిపించవు మనకి. ఇట్స్ ప్లాన్డ్ ఎఫర్ట్ అని అనిపిస్తుంది మనకి ఇవన్నీ కూడా కోఆర్డినేషన్ చూస్తే. అందుకని అదా వాళ్ళు ఏంటంటే దేశభక్తిని చూపించేసేసి అది ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నారు కానీ ఆ ఇన్సిడెంట్ వేరు, ఈ ఇన్సిడెంట్ వేరు. దానికే అంటే వీళ్ళకి నొప్పి కలిగింది కాబట్టి దేశాన్ని వాడుకుంటున్నారు, దేశభక్తిని వాడుకుంటున్నారు, దేశభక్తిని తెర మీదకి తీసుకొచ్చారు చూపించడానికి. కరెక్ట్ అది. సో ఇది మా మీద దెబ్బ కాదు, భారతదేశ సమైక్యతను దెబ్బతీసేందుకు, ఇండియా మీద ఒక రిమార్క్ పెట్టడానికంటూ వీళ్ళు చెప్తున్నారు. రైట్. అంతేగాని వీళ్ళు లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి, వీళ్ళు లీగల్గా ఏ విధంగా నిరూపించుకోవాలనేది వీళ్ళు దానికి రెడీగా లేరు. కరెక్ట్ అది. రైట్. ఎందుకంటే ఒక కంపెనీ మీద అటాక్ ఇండియా మీద అటాక్ ఎలా అవుద్దండి, అది అవ్వదు, అట్లా కాదు. నీ దగ్గర ఆ హోల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు దాన్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు వాడు, మీరు దాన్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేయండి. ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో ఉన్న మెజారిటీ కంపెనీస్కి, ఇండియాలో కాదు వరల్డ్ వైడ్గా ఎక్కడైనా సరే, ప్రమోటర్లు వాళ్ళ కంపెనీలో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు బయట దేశంలోకి వెళ్ళేసి. ఎక్కువసార్లు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ మారిషస్ కావచ్చు, కరేబియన్ దీవులు కావచ్చు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చు, ఈ ప్లేసుల్లో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. వాళ్ళకి వేరే బిజినెస్ ఏం లేదు, వీళ్ళ కంపెనీలు ఇన్వెస్ట్ చేసుకోవటమే, అది వాళ్ళ మెయిన్ బిజినెస్. మార్కెట్ పడ్డ ప్రతిసారి, స్టాక్స్ తక్కువ వచ్చిన ప్రతిసారి వాళ్ళ కంపెనీ స్టాక్స్ వాళ్ళే కొనుక్కుంటున్నారు. బట్ అవి ప్రమోటర్ క్వార్టర్లో కనిపించడం మనకి. వాళ్ళది ప్రమోటర్ క్వాంటిటీలో కనపడలేదు. ఎందుకంటే సెబీ రూల్స్ ప్రకారం ప్రమోటర్ క్వాంటిటీ 75% దాటడానికి వీల్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ఫ్యామిలీ పేరు మీద, ఫ్రెండ్స్ పేరు మీద రకరకాల కంపెనీస్ క్రియేట్ చేస్తున్నారు. బినామీ అనుకోండి, బినామీ లాగా కూడా కాదు, అవి ట్యాక్స్ లేని హెవెన్ ఏరియాస్ కాబట్టి అక్కడి నుంచి అచ్చం ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం వాళ్ళు కంపెనీలు పెట్టారు. ఎంత దారుణం అంటే ఒక 8 ఈ ఫారిన్ ఎంటిటీస్కి అయితే వాళ్ళు టోటల్ ఇన్వెస్ట్మెంట్స్లో 97% అదనంలో పెట్టారు, వేరే దాంట్లో ఎక్కడ పెట్టాల. అంటే క్లియర్గా అర్థమవుతుంది అందరికీ ఆ కంపెనీ పెట్టింది అదనంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం అని క్లారిటీ వస్తుంది. అది కానీ ఆ విషయం వాళ్ళే చెప్తున్నారు, అదని వాళ్ళే క్లియర్ చెప్తున్నారు కదా, అది పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అది. కాబట్టి వీళ్ళు ఈ రైజ్ చేసిన ఇష్యూస్ కావచ్చు, ఆ ఫాలన్ పబ్లిక్ ఇష్యూ వచ్చినప్పుడు అటాక్ చేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తే ఇట్స్ ఎ ప్లాన్డ్ ఎఫర్ట్. వాళ్ళు మేము 2 years నుంచి రీసెర్చ్ చేసామంటున్నారు కానీ ఈ వర్క్ చేయడం 2 years అవసరం లేదు, 1 month 10 days సరిపోతుంది బేసికల్గా.
సో సో బేసికల్గా ఇది షార్ట్ సెల్లర్స్ చేసిన అటాక్ అండి. అదాని మీద ఎన్నోసార్లు అటాక్ జరిగింది. కిడ్నాప్ చేసి చిన్న ఎంగేజ్లోనే 10 crores డిమాండ్ చేసినప్పుడు తప్పించుకున్నాడు. అండ్ ముంబై మీద అటాక్ అప్పుడు హోటల్లో సెల్లర్లో ఉండి తప్పించుకున్నాడు. ఈసారి మాత్రం మేజర్ అటాక్ అండి. ఇది వరల్డ్లో 3rd బిగ్గెస్ట్ పర్సన్ కడితే 7th పర్సన్ ఆల్రెడీ మార్చింది. అంటే కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఫిజికల్ అటాక్ కాదు ఇది ఫైనాన్షియల్ అటాక్. ఇది ఫైనాన్షియల్ అటాక్. కాకపోతే ఒకటి చూసుకోవాలండి, ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇంటర్నల్ కానీ లేదా ఎక్స్టర్నల్ ఎంఎన్సీ కంపెనీ అంటే అదాని వాళ్ళండి. వాళ్ళు ఎదిగే పద్ధతి చూసేవాళ్ళు చాలా అగ్రెసివ్ అవుతున్నారు. ఇండియాలో మేజర్ 7 ports వాళ్ళ సొంతం. ఓకే, అలాగే ఇప్పుడు అబ్రాడ్లో కూడా పోర్ట్స్ సొంతం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్లో ఒక పోర్ట్ కొన్నారు రీసెంట్గా. ప్రపంచంలో ప్రతి చోట గట్టి పోటీ ఎత్తున్నారు. అంటే ఒక సింగపూర్ కానీ ఒక చైనా కానీ వేరే కంట్రీస్లో పోర్ట్ మేనేజ్మెంట్లో ఛాలెంజ్ చేయగల కంపెనీ అంటే ఇండియా తరఫున ఉండి ఇండియన్ గవర్నమెంట్ కాదండి, ఇవి కూడా అదాని గ్రూప్ కంపెనీస్ అనమాట. అందుకని వాళ్ళు ఇండియా అంటే అదాని, అదాని అంటే ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అంతగా పేరు తెచ్చుకున్నారు. రెండోది కొంచెం మోడీ గవర్నమెంట్కి కొంచెం ఫేవర్గా ఇమేజ్ ఉండటం వల్ల అందుకని చాలా మంది కూడా గవర్నమెంట్ అమౌంట్ ఇండైరెక్ట్గా దాంట్లో ఇన్వెస్ట్ చేశారు అన్నట్టుగా రూమర్స్ వస్తూ ఉంటాయి. బట్ ఇలాంటి వాటికి ఎలాంటి ఎవిడెన్స్ ఏమి ఉండదు. కాకపోతే వాళ్ళు ఏదైతే ఇష్యూస్ లేవదీశారో వాటన్నిటికీ స్ట్రైట్ అవే ఆన్సర్ ఇవ్వటం ద్వారా అదని వాళ్ళు మాది మంచి కంపెనీ, కార్పొరేట్ గవర్నెన్స్ కంపెనీని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఒకటి, ఈ ఇన్సిడెంట్ వల్ల అదాని గ్రూప్ కార్పొరేట్ గవర్నెన్స్ ఎంత వీక్గా ఉందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ముందు రోజుల్లో ఇంకేదైనా రిపోర్ట్ రావచ్చు. ఇది ఒకటని కాదు, ఎక్కడో అమెరికాలో న్యూయార్క్ సిటీలో కూర్చొని ఒక రిపోర్ట్ జనరేట్ అయితే ఇంత ఉలిక్కిపడాల్సిన అవసరం లేదండి. పొద్దున అదే కంపెనీ ఇంకొక రిపోర్ట్ని రిలయన్స్ మీద పెడుతుంది. రిలయన్స్ కూడా 3 లక్షల కోట్లు అప్పు ఉంది కదా, లేదా టాటా మోటార్స్ మీద చెప్తుంది, దానికి 1.4 lakh crore అప్పు ఉంది కదా, లేదా ఇంకోటి వేదాంత మీద రిలీజ్ చేస్తుంది. చేయదని కాదు, కానీ మిగతాయి దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాయి, దాన్ని ఎలా మేనేజ్ చేస్తానని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వరల్డ్ వైడ్గా ఎక్కడి నుంచి రిపోర్ట్ లేదని జనరేట్ చేయొచ్చు. ఓకే, కాకపోతే ఈ ఇన్సిడెంట్ మీద సెబీ వాళ్ళు కంప్లీట్ దర్యాప్తు చేసుకోవాలండి. అసలు షార్ట్ సెల్లింగ్ ఎక్కడ ఇనిషియేట్ చేశారు, ఎలా ఇనిషియేట్ చేశారు. ఓకే, అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ వాళ్ళు, ఈ కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు లేవదీసిన పాయింట్స్లో నిజంగా ఇష్యూ ఉంది, ప్రూఫ్ ఉందా లేదా. ఓకే, వాటి మొత్తం ఇంకొకసారి ఎంకరేజ్ చేయడం వల్ల ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేది జస్ట్ స్పెక్యులేషన్ మీద కాదు, రియల్ టైమ్ అసెట్స్ మీదే మేము ఇన్వెస్ట్ చేస్తున్న క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే ఇన్వెస్టర్స్ అందరికీ తెలుసు ఎక్స్పెన్సివ్ అనే విషయం తెలుసు, ఇంటెన్సివ్ వెల్త్ పోల్చుకుని టూ మచ్ ఎక్స్పెన్సివ్ అని తెలుసు, అప్పుడు నేను విషయం తెలుసు. కానీ అదాని వాళ్ళు లైక్ నైకా లాగా, లేదా పాలసీ బజార్ లాగా, లేదా పేటిఎం లాగా, లేదా జొమాటో లాగా న్యూ ఏజ్ కంపెనీ కాదండి. 30-40 years నుంచి రన్ అవుతున్న కంపెనీ. దానికి ఫిజికల్ అసెట్స్ 80s నుంచి ఉంది, 80 నుంచి ఉన్నాయి. సో మనీ ఎలా వచ్చింది అనే దానికన్నా మనీ ఎలా వాళ్ళు వాడుతున్నారు, ఎలా అసెట్స్ క్రియేట్ చేస్తున్నారు, దాన్ని సొసైటీకి ఎలా యూజ్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అదాని అంటే ఇప్పుడు ఇంత ముందు అంత చిన్న కంపెనీ ఏం కాదండి, 3 yearsలో చాలా ఎక్స్ట్రాడినరీ పెరిగిన కంపెనీ అది. సో ఈ టైంలో గవర్నమెంట్ వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇన్వెస్టర్స్ సెంటిమెంట్ని కాపాడటం, కార్పొరేట్ గవర్నెన్స్ని టైట్ చేయటం. ఓకే, ఫ్యూచర్లో ఇలాంటి అటాకుల నుంచి మార్కెట్ని సేవ్ చేయడం కోసం ఏ ప్రొసీజర్ ఫాలో అవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అది అదని వాళ్ళు చెప్పినట్టు ఒక కంపెనీ మీద అటాక్ అయితే ఖచ్చితంగా కాదు అది. ఎందుకంటే లాంచింగ్ టైం చూసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది అది. సో అందుకని గవర్నమెంట్ ఏజెన్సీలు అన్నీ కూడా ముందు రోజుల్లో ఇన్వెస్టర్కి కావాల్సిన ప్రొటెక్షన్ వాళ్ళు తీసుకోవాలి ఏదో ఒకటి. దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళు లూపోల్స్ని ఫిక్స్ చేసుకుంటూ రావాలి. ఇలాంటి ఇండియన్ లా సిస్టంలో ఏదైనా లూపోల్స్ ఏమైనా ఉన్నాయా, లేదా ఫారిన్ నుంచి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్లో ఏదైనా ఉంది అనేది. ఎందుకంటే వాళ్ళు రైజ్ చేసిన పాయింట్స్లో కొన్ని చాలా కీ పాయింట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అదాని ఎంటర్ప్రైజ్ కానీ అదాని ట్రాన్స్మిషన్లో కానీ 24 years ఉన్న చార్టెడ్ అకౌంటెంట్ సైన్ చేస్తున్నాడు ఆర్టింగ్ సిస్టాన్ని. నిజం చెప్పాలంటే ఒక సీఏ పాస్ అయిన ఎవరైనా సరే ఆర్టింగ్ చేయొచ్చు, తప్పేం లేదు, లీగల్ వాళ్ళకి ఇచ్చే రైట్. బట్ వాట్ అబౌట్ మోరల్ రైట్? అంత కాంప్లెక్స్ ఎక్స్ట్రా ఆల్మోస్ట్ 140 సబ్సిడరీస్ ఉన్న అదాని ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ని 24 years అతను ఆర్టింగ్ చేయగల క్యాపబిలిటీ ఉందంటే ప్రపంచం నమ్మదు. బట్ లీగల్గా ఎస్ క్వాలిఫికేషన్ ఉంది, అతను చేయగలుగుతాడు. మోరల్గా నో, చేయలేరు. అందుకని జనాలు ఏంటంటే వాళ్ళు రైజ్ చేసిన ఇష్యూస్లో ఎంతకంత నిజం ఉంది అనుకునే ప్రభావం ఉంది అది. ఓకే, ఎందుకంటే మన ఐటీసీ కానీ లేదా హెచ్డిఎఫ్సి చూసామనుకోండి, 30-40 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఆడిటర్స్ వాళ్ళందరూ. పైగా బిగ్ 4లో ఉంటారు వాళ్ళు, బిగ్ 4 ఆర్టింగ్ ఫార్మ్స్ అంటారు, వాటి చేత ఆర్టింగ్ చేపిస్తారు. అందుకని అదాని వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఓకే అలాగా బిగ్ 4 ఆర్టింగ్ ఫార్మ్స్ ద్వారా ఆర్టింగ్ చేయించుకొని క్లీన్ షీట్ తెచ్చుకోవటం అనేది కంపెనీ కార్పొరేట్ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్లో చాలా మంచి ఇండికేషన్ అనమాట. ఎందుకంటే ఎక్స్పెన్స్ అనే విషయం పక్కన పెడితే మార్కెట్లో చాలా ఉన్నాయి ఎక్స్పెన్స్. నైకా ఉందనుకో 1000 PE ఉంది,
రీసెంట్గా మామా ఎర్త్ ఒకటి వచ్చింది, అది దాల్ పిఎస్ అది. ఈవెన్ మనం మంచి కంపెనీ అనుకుంటున్న డీమార్ట్ కూడా 100 పిఈ తక్కువేం లేవండి ఆ లెక్క చూసుకుంటే. అందుకని ఒక పీఈగా కాకుండా, ఒక ప్రాఫిటబిలిటీలా కాకుండా, ఒక డెట్స్లా కాకుండా కాంప్రహెన్సివ్గా నువ్వు అనాలిసిస్ కనుక చేసుకుంటే అదాని వాళ్ళది మంచి గ్రూప్ అది బేసికల్గా. అంటే ఐ మీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో టాప్ గ్రూప్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిరంతరం డబ్బులు కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనీ మేక్ చేయడం అంత ఈజీ ఏం కాదు, ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ ఏరియా అనమాట. సో అందుకని అది దేశానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. పోర్ట్స్ మేనేజ్మెంట్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, ఇవన్నీ కూడా. అందుకని ఇలాంటి వాటికి గవర్నమెంట్ తరపు నుంచి కొంచెం కార్పొరేట్ గవర్నెన్స్ బాగా ఉండేలాగా చూసుకుంటే కనుక మంచిగా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రెండోది, ఇండియా ఎక్స్పోర్ట్స్ ఓన్లీ 3%. ముందు రోజుల్లో ఎక్స్పోర్ట్స్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఈ ఎక్స్పోర్ట్స్ అన్ని వయా విత్ ఏదర్ ఫ్లైట్స్ లేదా ఎయిర్పోర్ట్స్ ద్వారా జరగాలి, పోర్ట్స్ ద్వారానే జరగాలి. వీటన్నిటికీ అదాని చాలా ఇంపార్టెంట్. ఓకే, అందుకని ఎకానమీకి వెన్నెముక లాంటి పోర్ట్స్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా అదాని గ్రూప్లో ఉన్నాయి కాబట్టి అందుకని అదాని ఒక చిన్న కంపెనీ లాగా మనం ట్రీట్ చేసి దూరంగా నెట్టలేము. అందుకని గవర్నమెంట్ ఏరియాలో ఈ కార్పొరేట్ గవర్నెన్స్ ఇవన్నీ ఫిక్స్ చేసి ఇన్వెస్టర్స్ని కాపాడాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ కూడా ఉంది కాబట్టి గవర్నమెంట్ తరపు నుంచి ఇలాంటి ఫ్యూచర్లు రైజ్ అవ్వకుండా. ఎందుకంటే ఈ ఒక్క రైజ్తో ఇష్యూ అయిపోదండి, రేపు ఇంకో రిపోర్ట్ జనరేట్ అవుతుంది ఏదో మూల నుంచి. నెక్స్ట్ ఏంటి, ఆ ఒక్క కంపెనీ ఒకటి గుల్లైనా పర్వాలేదు, మిగతా మార్కెట్ అంతా సెంటిమెంట్ దెబ్బతీస్తుంది. అవునవును. సో అందుకని ముందు పదే ఇలాంటివి అవ్వకుండా ఉంటే చాలా బెస్ట్. అందులో ఏసీసీ అండ్ అంబుజా సిమెంట్, అదాని పోర్ట్స్ రియల్గా చాలా అసెట్స్ ఉన్నాయండి. ఎక్స్పెన్సివ్ అయితే కరెక్ట్, దాని నో సెకండ్ థాట్ అది. బట్ అసెట్స్ ఉన్నాయి, అందుకని వీటిని న్యూ ఏజ్ కంపెనీలాగా మనం ట్రీట్ చేయలేము. ఏదైనా కావచ్చు, వాళ్ళు రైజ్ చేసిన క్వశ్చన్స్ కనుక వీళ్ళు స్ట్రైట్గా అనలిస్టులు కాన్ఫరెన్స్ పెట్టి కనుక ఆన్సర్ ఇవ్వగలిగి ఉంటే ఇష్యూ ఇంత దాకా రాదు, ఇంత దూరం జరగదు. బహుశా వేరే కంపెనీలు కనుక వస్తే, టాటా కానీ, అదాని కనుక, రిలయన్స్లో కానీ ఇలాంటి కనుక వస్తే వాళ్ళు డెఫినెట్గా ఇలాంటి పనులు చేస్తారని అనుకుంటాను. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుందరారెడ్డి గారు. గత 4-5 రోజులుగా జరుగుతున్నటువంటి అదాని కంపెనీలపై హిండెన్బర్గ్ రిపోర్టు ఎటువంటి అల్లకల్లోలను సృష్టించిన అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.